అరే బాబు 7 ఎపిసోడ్స్ అయ్యా సీజన్ 2. చాలా ఓపిక్గా ప్రతి ఎపిసోడు స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా ఓపిక్గా చూసి చెప్తా ఎట్లా ఉందో. కాబట్టి లాస్ట్ దాకా చూడండి. అండ్ ఒక 1000 లైక్స్ ఇవ్వండి అట్లా చూసినందుకు. అంతసేపు అన్నేసి గంటలో ఒక్కొక్క ఎపిసోడ్ 1 hour. నిజంగా కొంచెం అంత దారుణంగా ఉందన్నమాట. ఇది చూసినందుకు మీరు నాకు లైక్స్ ఇవ్వండి నేను అడుగుతున్నా. అంటే అంత దారుణంగా ఉంది ఈ సిరీస్. ఫస్ట్ పార్ట్ నాకు అసలు స్క్విడ్ గేమ్ సీజన్ 1 పెద్ద తోపేం కాదు. అంటే ఐడియా బాగుంది, బట్ దాన్ని ఇంకా చాలా అద్భుతంగా ప్రజెంటబుల్గా తీయవచ్చు. ఒక గేమ్ పరిస్థితి బాగాలేక ఒక గేమింగ్ జోన్లో దాంట్లోకి ఎంటర్ అయ్యి రిస్క్ తీసుకుని ఎంటర్ అయ్యి ప్రాణాలకి తెగించి హీరో అందులో చేసి మిగతా వాళ్ళ ప్రాణాలు పోతూ ఉంటే తను ఎట్లా డీల్ చేశాడని కాన్సెప్ట్ బాగుంది. బట్ దాన్ని ఫస్ట్ సీజన్లోనే అంత గొప్పగా తీయలేదేమో అనిపించింది. సరే, ఫస్ట్ దాంట్లో అంటే గేమ్స్కే మనం ఎక్సైడ్ అవుతాం కాబట్టి సెకండ్ దాంట్లో మంచిగా దాంట్లో ఇన్వాల్వ్ చేసి కొత్త కొత్త క్యారెక్టర్స్ స్టోరీ బాగా ముందుకెళ్ళేలా రాసుకోవచ్చు. ఇక్కడ ఏం చేశాడంటే గేమ్స్ థీమ్స్ మార్చాడు, కొత్త కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ ఆ క్యారెక్టర్స్ వల్ల కథ అసలు కొద్దిగా అంటే ఒక ఇంచు కూడా ముందుకెళ్ళదు. 7 ఎపిసోడ్స్ కదా, ఫస్ట్ ఎపిసోడ్ పీక్ తీశాడు, అద్భుతంగా తీశాడు. నేను అనుకున్న అబ్బాయి ఎరగదీస్తాడే, కానీ మళ్ళీ లాస్ట్ ఎపిసోడ్ కథ కొంచెం ముందుకెళ్ళేలా తీశాడు. ఈ మధ్యలో 6 ఎపిసోడ్స్ కూడా 5 ఎపిసోడ్స్ కూడా ఫిల్లర్ ఎపిసోడ్స్ అనమాట. మామూలు ఫిల్లర్ కాదు అసలు. చాలా స్నైల్ పీక్లో అట్లా నెమ్మదిగా మూవ్ అవుతూ ఉంటుంది. రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి, గేమ్స్లో చిన్న చిన్న చేంజెస్ అవి ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమనుకుంటాం, వీడు ఆల్రెడీ గేమ్ ప్లే చేసి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు. ఇందులో వచ్చినప్పుడు ఏమనుకుంటాం, ఫస్ట్ సీజన్ అంతా వాడు ఎక్స్పీరియన్స్డ్ కదా, ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ఇక్కడ ఇంకెంత బాగా ఆడతాడు. అట్లా ఎక్స్పీరియన్స్ వాడుతున్నా కూడా ఆ గేమ్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఏ రకమైన ఇంకా ఇబ్బందులు పెడతారు, వాటిలోంచి ఇతని ఎక్స్పీరియన్స్ ఫెయిల్ అవుతుంది, కాన్ఫ్లిక్ట్ ఎట్లా వస్తుంది, ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అట్లాంటి కైండ్ ఆఫ్ అసలు ఏమీ లేదబ్బా. క్యారెక్టర్స్ని మంచి క్యారెక్టర్స్ పెట్టాడు, కొంచెం పర్పుల్ హెయిర్తో విలన్ కానీ మదర్ అండ్ సన్ ఇట్లా ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని బాగానే ఇంట్రొడ్యూస్ చేశాడు. కానీ వాళ్ళు ఆ సీన్ వరకే పరిమితం అవుతారు. దానివల్ల కథ ఒక క్యారెక్టర్ చేసినటువంటి ఒక పని వల్ల మీకు ఒక మూవీ అనండి, స్క్రిప్ట్ అనండి, సిరీస్ అనండి, ఒక కథ పుస్తకంలో మనం రాసుకునే చిన్న కథ అయినా ఒక క్యారెక్టర్ వచ్చి ఒక పని చేయడం వల్ల కథలో అనూహ్యమైన మార్పు, చిన్న మార్పు ఏదో ఒకటి జరుగుతుంది. అది జరగాలి, అందుకే మనం క్యారెక్టర్స్ని రాసుకునేది. సో అది జరగదు ఇందులో. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఎటువంటి ఇంపాక్ట్ని కథ మీద క్రియేట్ చేయడు, ఆ ఓన్లీ ఆ సీన్ వరకు క్రియేట్ చేస్తుంది. మరి ఎంత సీన్ ఎందుకు చేసేవరా దీనికి అని ఒక లిమిట్ అయిపోతుంది ఆ క్యారెక్టర్. అట్లాంటి రైటింగ్ అనమాట, ఒక బ్యాడ్ రైటింగ్. లాకా సదే పాపలు ఉంది కదా, మన ఇదేంటి మనీ హెయిస్ట్ ఉంది కదా. మనీ హెయిస్ట్ ఎట్లా అయితే ఫస్ట్ రెండు సీజన్లో అసలు టాప్ నాచ్ ఉంటుంది. ఫస్ట్ 2 సీజన్లో, 2వ సీజన్లో నేను చాలా పెద్ద ఫ్యాన్ మనీ హెయిస్ట్కి. కానీ అక్కడి నుంచి మీకు కంప్లీట్గా నెట్ఫ్లిక్స్ వాడు క్యాష్ చేసుకోవడానికి తీసాడు. ఆ విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది 3rd సీజన్ నుంచి. లేదా 4th, 5th అయితే కంప్లీట్ క్యాష్ చేసుకోవడానికి మాత్రమే తీసాడని అర్థమైపోతుంది. అట్లాగే ఇది కూడా ఫస్ట్ సీజన్ బాగా తీసిన, సెకండ్ సీజన్ నుంచి కావాలని లాగాడు. అంటే ఫస్ట్ ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్ పోనీ మధ్యలో అన్ని కలిపి ఒక ఎపిసోడ్ కింద 3 ఎపిసోడ్లో క్లోజ్ చేయగలిగింది దాన్ని 7 ఎపిసోడ్ లాగి పట్టుకొచ్చాడు. అంటే ఆబ్వియస్లీ వీళ్ళు దీన్ని క్యాష్ చేసుకోవడానికి తీశారు. ఏకంగా 3 సంవత్సరాలు తీశారు. దాంతోపాటు ఇక్కడ కంక్లూడ్ చేయకుండా పార్ట్ 3 అన్నాడు. అంటే క్లియర్ కట్గా రైటర్స్ యొక్క క్రియేటివ్ థాట్స్ని చంపేస్తూ వీళ్ళు డబ్బుల కోసం మాత్రమే క్రియేటివ్ ఫీల్డ్ని వాడుకుంటారు. అంటే ఇండియన్ లేకపోతే తెలుగు లేకపోతే ఇట్లాంటివి కన్నడ ఇట్లా అయిపోతున్నాయని బాధపడుతున్న మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కేవలం డబ్బు కోసమే తీస్తున్నారని చూసి బాధేసింది. స్క్విడ్ గేమ్ 2 సీజన్ 2 అసలు రికమెండెడ్ కాదు. అది బోర్ కొడితే ఎప్పుడైనా ఒకసారి టైం పాస్ చూసుకోండి. ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి బాగుంది, లాస్ట్ ఎపిసోడ్ కథ కొంచెం ముందుకెళ్ళింది. మిగతా ఎపిసోడ్ స్కిప్ చేసుకుంటూ ఫాస్ట్గా చూసేస్తాను. నేను ఈ ఫ్రాంచైజ్ నాకు ఇష్టం, ఫస్ట్ సీజన్ బాగా నచ్చింది, నేను చూద్దాం అనుకుంటున్నానంటే మాత్రం ఒకసారి టైం పాస్కి అట్లా చూసుకోవచ్చు తప్ప అస్సలు నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. ఈజీగా స్కిప్ చేయొచ్చు.